సంబంధించి కూడా ప్రస్తుతం బాధితులు ఉన్నారు. చెప్పండి అమ్మా, నిన్న ఏం జరిగిందమ్మా? నిన్న మాకు అసలు అయితే ఇంటిమేషన్ లేకుండా 200 మంది పోలీసులు తీసుకొచ్చారండి. 50 మంది అమీనాలు వచ్చారు, లాయర్లు ఒక 40 మంది వచ్చారు. మాకు అసలు కనీసం 1 డే బిఫోర్ ఇంటిమేషన్ చేయలేదు. మేము ఆ ఇళ్లలో ఉన్నాం, సామాన్లు ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మాకు డాగ్స్ ఉన్నాయి, మోగజీవులు, వాటికి ఏం చేయాలో కూడా తెలియదు. నిన్న అంతా అరుస్తానే ఉన్నాయి. నిన్న ఇంట్లో 3 పిల్లల తల్లి ఆమె కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్లోకి వెళ్ళిపోతే ఆ అడ్వకేట్ అన్నాడు, మీరు ఇక్కడ సీన్ క్రియేట్ చేయమాకండి, పక్కకు పొండి అన్నాడు. మనిషి ప్రాణం అలా ఉంటే ఆ అడ్వకేట్ అలా మాట్లాడాడు. మాకు అసలు ఇప్పుడు అమీనాలు కోర్టు ఆర్డర్ తీసుకొచ్చే ముందు వాళ్ళు మాకు క్యాన్వాస్ చేయాలి కదా, ఇళ్లలో మీరు జనాలు ఉన్నారు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మేము డెమాలిషన్కి వస్తాము అని. మాకు ఒక్క నోటీస్ అనేది జారీ చేయలేదు. అస్సలు ఏం ఇంటిమేషన్ లేకుండా వచ్చేసి ఇలా శిథిలాలుగా పడేశారు ఉన్న ఇళ్ళని. నేను ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నా, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మేము ఒక ఆడపిల్లని అయ్యి ఉండి రోడ్డు మీదకి తిక్కి రాస్తా రోకలు చేశాము న్యాయం జరగాలని. ఆయన కోసం మేము అంతా పోరాడినప్పుడు ఇప్పుడు మా కోసం ఎవరు ఎందుకని రావట్లేదు అధికారులు? మేము కావాలని గెలిపించుకున్నాము ఆయన్ని. మా ఎమ్మెల్యే ఏరి, ఎంపీ ఏరి, చంద్రబాబు నాయుడు గారు ఏరి, మేము అపాయింట్మెంట్ కోసం వెళ్తే మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లా. ఈ కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి కింద అధికారి నుంచి పై అధికారి వరకు మేము అర్జీలు పెట్టుకున్నాం, ఒక్కరు కూడా మాకు రెస్పాండ్ అవ్వలేదు. మా పరిస్థితి ఇప్పుడు ఎలా అయింది? మాకు ఎవరు సమాధానం చెప్తారు? మాకు ఏం చేస్తారో? మాకు న్యాయం అయితే కావాలి. అంటే ఇక్కడ చూడొచ్చు, మీకు కోర్టు నుంచి కూడా ఖాళీ చేయమని నా గతంలో కూడా ఆర్డర్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మాకు కోర్టు నుంచి ఖాళీ చేయమని ఆర్డర్ రాలేదండి. ఇప్పుడు ఏదైతే సొసైటీ ఉందో వాళ్ళు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. మాకు నవంబర్ 4వ తారీఖున ఆర్డర్ వచ్చింది, మేము డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉండొచ్చని. ఆ మధ్యలో కిటుకులు తీసుకొని లాయర్లు బ్యాక్ అండ్ మేనేజ్ చేసుకొని మాకేమి ఇంటిమేషన్ ఇవ్వకుండా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. నిన్న వాయిదా ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎన్నింటికి స్టార్ట్ అవుతుందండి? 10ంటికి స్టార్ట్ అవుతుంది. ఆ లాయర్కి తెలుస్తుంది కదా, జడ్జి వాదనలు ఎన్నింటికి మొదలవుతాయి? 11ంటికి మొదలవుతాయి. ఆ విషయం తెలుసు ఆయనకి. తెలిసినప్పుడు ఆగాలి కదా. ఆల్రెడీ హియరింగ్లో ఉంది. నేను కేసు నెంబర్ చెప్పా, కోర్ట్ నెంబర్ చెప్పా, లైవ్ పెడతా అంటే ఆ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆ అడ్వకేట్ అన్నాడు నాకు సంబంధం లేదు, నేను లైవ్ చూపిస్తానండి, మాకు ఆర్డర్ పాస్ అయింది అంటే నాకు ఫిజికల్ కాపీ తీసుకురమ్మన్నాడు. ఫిజికల్ కాపీ ఎలా వచ్చిందండి? జడ్జి ఆ వాదనలు అయిపోయిన తర్వాత కోర్టు దిగిన తర్వాత 4ంటికి కోర్టు అయిపోతుంది. అప్పుడు సంతకం పెట్టిన తర్వాత సిస్టంలోకి జనరేట్ అవుతుంది వాళ్ళు పాస్ చేసిన ఆర్డర్. అది తెలుసు వాళ్ళకి, కావాలని కుట్రతో చేశారు. ఇదిగోండి నేను చూపిస్తా, ఆపండి, ఒక్క 10 నిమిషాలు ఆపితే ఈ బిల్డింగ్ ఆ చివరి మా ఇల్లు ఆగేది. 50% అయిపోయిన తర్వాత మాకు ఆర్డర్ పాస్ చేశాడు ఆయన, జడ్జి గారు పాస్ చేశారని చెప్తే ఈ బిల్డింగ్ నేను ఎప్పుడైతే వచ్చి ఈ జనాల్లో వచ్చి ఆ అమీనాలు ఉన్నారే, అన్న మీకు దండం పెడతా, నేను నేను మాట్లాడతా, ఆ మైక్ ఉంది, ఆ మైక్ ఇవ్వండి, నేను మాట్లాడేది ఎవరికి అర్థం కావట్లేదు, కనీసం ఒక 10 నిమిషాలను ఆపితే ఈ ఇల్లు ఆగిద్ది అంటే నేను ఆ మాట ఎప్పుడైతే చెప్పానో ఆ గిరి అనే అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో 2 బుల్డేజర్లు అక్కడికి తెప్పించేసి వెంటనే పడేవిచ్చేసాడు ఇల్లు. అక్కడ మేము అడ్డంగా నుంచుంటే ఎక్కించండి దాన్ని అన్నాడు. ఒక అమ్మాయితో మాట్లాడే పద్ధతి అదేనా? అంటే మీకు తదుపరి చూస్తుంటే ఆమర నిరాదీక్ష కోర్టు దిగుదామని అనుకుంటున్నారు. అవునండి, మాకు న్యాయం అయితే కావాలి, ప్రభుత్వం అయితే దిగి రావాలి. నేను ఇంత జరిగింది, నిన్న ఇంత మాట్లాడాము, ఇప్పుడు ఒక్క అధికారి రాలేదు మా దగ్గరికి. ఓట్లు అడగడానికి మాత్రం వస్తున్నారు అధికారులు. ఇప్పుడు గెలిచారు, మా పని అయిపోయిందని చెప్పి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. మా ఇల్లు పోయినాయి, అడుగుతున్నాం, ఎవరో వచ్చి మా దగ్గరికి ఏమైంది ఏంటి మీకేం కావాలనేది అడగలేదు. అంటే గతంలో మీరు ఎప్పుడు కొనుగోలు చేస్తారమ్మా? 2011లో కొనుక్కున్నాం ఆ ఇల్లు. 2022లో చర్చి కట్టుకున్నాం. చర్చ్ అండి ఇలా చేశారు ఏంటంటే లాయర్ అడిగితే, చర్చి కాబట్టి కూల్చా, ఏం చేసుకుంటావో చేసుకోవే అన్నాడు నన్ను. అలా మాట్లాడతారా? అంటే మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం ఈ బాధితులు కూడా తమ ఆందోళన కొనసాగించాలనుకుంటున్నారు. ఈ రోజు నుంచి కూడా ఇక్కడ ఆమర నిరాదీక్ష కూడా చేయాలని ఒక నిర్ణయం చేశారు. అంటే ఎన్నికల సమయంలోనూ ఆ తదుపరి వీళ్ళందరూ కూడా దాదాపు 2 నెలల పాటు నిరాహారదీక్షలు కూడా చేశారు. ఆ సమయంలో వచ్చిన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా నిన్నటి నుంచి కూడా కంటికి కూడా కానరావటం లేదు. కేవలం ఓట్ల సమయంలో వచ్చే ప్రజాప్రతినిధులు ఇప్పుడు తమకు ఎందుకు న్యాయం చేయట్లేదు అంటే, న్యాయం తమ పక్షాన ఉన్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం కూడా ఏకపక్షంగా అవతల వైపుకి వెళ్ళిపోయారు. కాబట్టి మాకు న్యాయం జరిగేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామన్నమాట వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ తేజ టు శ్యామ్.